హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. జనరల్గా మన సొరకాయ కానీ బీరకాయ కానీ కర్రీ వండుకున్నప్పుడు పైన పొట్టును తీసేసి ఆ పొట్టుని పడేస్తాం. అలా కాకుండా పొట్టులో కూడా పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి ఆ పొట్టుతో కూడా డిఫరెంట్గా మనం టేస్టీగా ఉండే వంటల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూసి ఇంత టేస్టీగా ఉండే వంటల్ని ఒకసారి మీరు కానీ ప్రిపేర్ చేశారంటే ఇంకెప్పుడు కూడా సొరకాయ కానీ బీరకాయ పొట్టును కానీ పడేయకుండా ప్రతిసారి టేస్టీగా ఉండే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటారు. అలానే మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా సొరకాయ పొట్టుతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక సొరకాయని తీసుకొని ముందుగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి. మనం తర్వాత పొట్టుని క్లీన్ చేసుకోవడం కన్నా ముందుగానే సొరకాయని క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా తీసుకున్న పొట్టుని క్యాప్ ఉన్న బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు సొరకాయ పొట్టుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దానిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొన్ని తాలింపు గింజలు అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా కారానికి సరిపడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపును వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలోనే ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ పొట్టు పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. పొట్టులో వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి 2 నుంచి 3 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే పొట్టు అనేది మాడిపోతుంది. అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకుంటే ఇంకా మంచిది. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పొట్టు మనకి కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. దీనిలోనే కొద్దిగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పొట్టుతో కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్లో కానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే సొరకాయ పొట్టుతో ఇంకా టేస్టీగా ఉండే సొరకాయ పొట్టు ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పును యాడ్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవడం కానీ లేదంటే మిక్సీ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు ఎగ్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ పొట్టు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సొరకాయ పొట్టులో కూడా పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రమే ఎగ్ వేసినాక పచ్చివాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళొక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. పొట్టుతో కర్రీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మనకి పొట్టు క్వాంటిటీని బట్టి ఎగ్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి కదిలించకుండా. ఆ తర్వాత ఈ విధంగా ఎగ్స్ని రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని వేసిన వెంటనే మిక్స్ చేస్తే ఎల్లో కూడా మిక్స్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం సేపు వదిలేసి ఈ విధంగా రొటేట్ చేసుకుంటే ఎగ్ అనేది టేస్టీగా ఉంటుంది. ఎగ్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా 2 నిమిషాలకు ఒకసారి రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఎగ్ మాడిపోతుంది. ఎగ్ మాడిపోతే కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎగ్ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా సొరకాయ పొట్టుతో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు బీరకాయ పొట్టుతో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీని మనం చపాతీ, దోశ, రైస్లోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బీరకాయలను క్లీన్ చేసుకొని ఆ తర్వాత పైన పొట్టు మొత్తాన్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 డేస్ బ్యాక్ బీరకాయ పొట్టును స్టోర్ చేసి దాన్ని కూడా మనం ఇప్పుడు తీసుకున్న పొట్టులో మిక్స్ చేస్తున్నాను.
ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టుకొని దానిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత దానిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా 2 భాగాలుగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత దానిలోనే 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేయకుండా యాడ్ చేస్తే ఆయిల్ నుంచి చిందుతాయి. అలా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో బీరకాయ పొట్టుని యాడ్ చేసుకోవాలి. బీరకాయ పొట్టుని ఈ విధంగా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన పచ్చి వాసన పోతుంది. అలాగే మనం ఇక్కడ బీరకాయ పొట్టుతో ఓన్లీ చట్నీ చేసాం. వీటిని డిఫరెంట్ వేస్లో అంటే సొరకాయ పొట్టుతో చట్నీ చేసుకోవచ్చు, బీరకాయ పొట్టుతో కర్రీ చేసుకోవచ్చు. పొట్టు ఈ విధంగా 4-5 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోనే ఒక టమాటాని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చింతపండుని యాడ్ చేయడం లేదు. పులుపుని బట్టి మీరు చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని టమాటా అలాగే బీరకాయ పొట్టు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు, ధనియాలను యాడ్ చేసుకోవాలి. దీనిలోనే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బీరకాయ పొట్టు, టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టుతో చట్నీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఈ మూడిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.